టీజీ డీసెట్ ఫేజ్ 2 కి సంబంధించిన రిజల్ట్స్ మనకు అనౌన్స్మెంట్ చేశారండి. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ సీట్ రాని వాళ్ళు నెక్స్ట్ ఫేజ్ ఉంటుందా, లేకపోతే స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయా, ఫేజ్ 3లో ఏ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, లేకపోతే మనకు స్పాట్ అడ్మిషన్స్ ఉంటే దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సీట్ రాని వాళ్ళు పేమెంట్ సీట్కి వెళ్ళాలా లేకపోతే నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవ్వాలా, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు ఆర్ ఫేజ్ 2లో కొత్తగా పార్టిసిపేట్ చేసే వాళ్ళు మీకు సీట్ ఎలా చూసుకోవాలంటే మనకు టీజీ డీసెట్ వెబ్సైట్లోనే అలాటెడ్ కాలేజ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అలాటెడ్ కాలేజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే మీకు ఏదైనా కాలేజ్ అలాట్ అయితే మీకు సీట్ వచ్చినట్టు. సపోజ్ నాట్ అలాటెడ్ అని పడితే మీకు ఫేజ్ 2లో సీట్ రానినట్టు. అదే ఫేజ్ 1 ఫేజ్ 2లో కూడా నాట్ అలాటెడ్ అని పడితే మీకు ఫేజ్ 1లో సీట్ రానట్టు, ఫేజ్ 2లో కూడా సీట్ రానట్టు. అండ్ ఇక్కడ ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చి ఫేజ్ 2లో కూడా సేమ్ కాలేజ్ వచ్చింది అంటే మీరు రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫేజ్ 2లో అదే కాలేజ్ వస్తే మీరు మళ్ళీ కాలేజ్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. కాలేజ్ చేంజ్ అయితేనే మీరు ప్రీవియస్ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకొని మళ్ళీ కొత్త కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళాలి. అండ్ మళ్ళీ నాకు ఫేజ్ 1 కాలేజ్ కావాలి, ఇప్పుడు ఫేజ్ 2 కాలేజ్ వద్దా అంటే అది ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో మీరు ఫేజ్ 2లో కాలేజ్ చేంజ్ అయిందంటే ఏంది, నాకు ఈ కాలేజ్ కావాలని మీరు పెట్టి ఉంటారు. సో అందుకే మీకు కాలేజ్ అయితే వచ్చి ఉంటుంది. సో ఆ కాలేజ్కి మాత్రం మీరైతే వెళ్ళాలి. సో అలాంటివి కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. సో ఇక్కడ మెయిన్గా సీట్ ఎందుకు రాలేదు, కొంతమందికి నాకు ఎందుకు సీట్ రాలేదు, నాకు 2500 ఉంది 3000 ఉంది అంటే ఫస్ట్ ఇక్కడ కొంతమంది కొన్ని లిమిటెడ్ కాలేజ్ పెడుతున్నారు, కొన్ని ఎక్కువ కాలేజ్ పెట్టినా అక్కడ మీ ర్యాంక్ ఇంపార్టెంట్. మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీకు సీట్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో మీరు ఎస్టీ అనుకుంటే ఎస్టీలో టాప్ ఉంటే సీట్ వస్తుంది. మీరు బీసీబీ అయితే బీసీబీలో టాప్ ఉంటే సీట్ వస్తుంది. సపోజ్ మీకు మంచి ర్యాంక్ ఉండి కూడా రాకపోతే మీకన్నా టాపర్స్ ఉన్నట్టు అక్కడ. సో అది సింపుల్ పాయింట్. సో సీట్స్ తక్కువ ఉండడం, ఇంకొకటి ర్యాంక్ మీకన్నా పెద్దగా టాపర్స్ ఉండడం, సో మీరు కొన్ని కాలేజ్ పెట్టుకోవడం, కొన్ని రీజన్స్ వల్ల మీకైతే సీట్ రాదు. సో సేమ్ కాలేజ్ ఫేజ్ 1 టు ఫేజ్ 2 సేమ్ వచ్చిందంటే అందులో మీకన్నా టాపర్స్ ఉంటే మీకు అదే కాలేజ్ ఇస్తారు. సో మీరు ఆ కాలేజ్కి వెళ్ళాలి. ఫేజ్ 2లో మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ సైలెంట్గా మీకు అడ్మిషన్ కావచ్చు అవన్నీ అయిపోయినాయి కాబట్టి ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళ క్లాసెస్ మోస్ట్లీ ఈ మంత్లో ఈ ఫస్ట్ వీక్లో చెప్తారు, మీకు క్లాసెస్ కావచ్చు ఎప్పుడు ఉంటాయో అప్పుడు మీరు క్లాసెస్కి అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సేమ్ కాలేజ్ వచ్చిన వాళ్ళు నో ఫీజు నో కాలేజ్ మళ్ళీ వెళ్ళాలని క్వశ్చన్స్ అడుగుతారు, మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు సీట్ అలాటెడ్ వాళ్ళు కొత్తగా ఆర్ కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళు మీరేం చేయాలంటే అడ్మిషన్ ఫీ పేమెంట్ ఉంది కదా క్లిక్ చేసుకోండి. ఫీజ్ పేమెంట్ చేసే వాళ్ళు ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు అడ్మిషన్ ఫీజ్ పేమెంట్ క్లిక్ చేసుకొని అక్కడ మీకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చిన వాళ్ళకు ఒక విధంగా, ప్రైవేట్ కాలేజ్ వచ్చిన వాళ్ళకు ఒక విధంగా, ఫీజు రియంబర్స్మెంట్ ఆర్ ఇన్కమ్ పెట్టిన వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది. అక్కడ ఎంత డిస్ప్లే అవుతుందో అంత పే చేసుకోవాలి సింపుల్గా. సో అది పేమెంట్ చేసుకున్న తర్వాత మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కాలేజ్కి కూడా వెళ్ళాలి. కొంతమంది ఓన్లీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి బుక్ చేసుకోవచ్చా, మేము మళ్ళీ మాకు సీట్ ఉంటుందంటే అట్లా ఉండదు. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, కాలేజ్కి వెళ్ళి కూడా మీరు రిపోర్ట్ చేయాలి. కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి 26-27 రోజు మీకైతే కాలేజ్ రిపోర్టింగ్ ఉంటుంది. అండ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ 2 sets ఆఫ్ జిరాక్స్ అండ్ ఎక్స్ట్రా అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళండి ప్రైవేట్ కాలేజ్లో మీరు వెళ్ళే వాళ్ళు. అండ్ వెళ్ళే ముందు మీరు సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసుకొని 2 sets జిరాక్స్, ఒక ఒరిజినల్ సెట్ 10,000 to 20,000 వరకు మీరు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు అడ్మిషన్ ఫీ అని, మిస్లేనియస్ ఫీజ్ అని, డెవలప్మెంట్ ఫీజ్ అని ఎంతో కొంత అడుగుతారు. ఆ అమౌంట్ అయితే మీరు తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి డౌన్లోడ్ అడ్మిషన్ లెటర్. అంటే మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాతనే మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏ కాలేజ్ వచ్చింది దానికి సంబంధించిన ఒక పీడిఎఫ్. సో సపోజ్ ఆ కాలేజ్ గురించి తెలియదు, నేను ఇర్రెగ్యులర్గా వెళ్దాం అనుకుంటున్నా, అలాంటి స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు మీరు ఏం చేయండి, ముందు ఫీ పేమెంట్ చేయకండి. కాలేజ్కి వెళ్ళి ఈ కాలేజ్ ఎట్లుంది, ఎఫ్ఆర్ఎస్ ఉంది, రెగ్యులర్గా రావాలి అంటే అప్పుడు మీరు రెగ్యులర్గా వెళ్దాం అనుకుంటే ఫీ పేమెంట్ చేసుకోండి. లేదు నేను వెళ్ళలేను అనుకుంటే సడన్గా వచ్చేసేయండి, వేరే ఆప్షన్ అయితే లేదు. 90% ఆఫ్ ద కాలేజ్ అయితే స్ట్రిక్ట్ ఉన్నాయండి. ఎఫ్ఆర్ఎస్ వచ్చింది, రెగ్యులర్గా వెళ్ళాలి. సో మీరు ప్రాపర్గా డెసిషన్ అయితే తీసుకోండి. వన్స్ మనీ పేమెంట్ చేసుకొని మళ్ళీ ఇష్యూస్ అయితే మీరు అవి పెట్టుకోకండి. మళ్ళీ రీఫండ్ అవ్వడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి సో ప్రాపర్ డెసిషన్ తీసుకోండి మీరు జాయిన్ అయ్యే ముందు. అండ్ 7th పాయింట్ వచ్చేసి కట్ ఆఫ్స్. సో కట్ ఆఫ్స్ ఎట్లా చూసుకోవాలో సింపుల్ పాయింట్ అండి. సపోజ్ మీరు ఈ కాలేజ్లో నాకు ఎందుకు సీట్ రాలేదు, ఆ కాలేజ్ 8 జిల్లా, ఇప్పుడు హైదరాబాద్ అనుకుందాం, హైదరాబాద్ క్లిక్ చేయాలి. హైదరాబాద్లో ఇంగ్లీష్ మీడియం కాలేజెస్లో ఒక 2 ఉంటాయి. అందులో అన్వర్ ఉలూమ్లో నేను పెట్టాను కానీ నాకు రాలేదు. ఎందుకు రాలేదు, అన్వర్ ఉలూమ్ క్లిక్ చేసుకొని మీరు ఎస్సీ అనుకుందాం, ఎస్సీ గ్రూప్ 1, 2, 3, బీసీడీయా ఆ కేటగిరీలో అక్కడ సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మీకు ఎంత ర్యాంక్ డిఫరెన్స్ ఉంది అది చూసుకోండి. అట్లా సింపుల్గా డిస్టిక్ కాలేజ్ చూసుకొని ఓపెన్ చేసుకొని మీ కేటగిరీలో మీరు చూసుకోండి, వేరే కేటగిరీతో చూసుకోకండి. అండ్ ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళతో కంపేర్ చేసుకోకండి.
కొంతమంది పిహెచ్ ఉంటారు, వేరే స్పోర్ట్స్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, వేరే అదర్ వాళ్ళతో కంపేర్ చేసుకున్నద్దు. మీ జనరల్ కేటగిరీ మీరు బీసీబీ అయితే బీసీబీ జనరల్, బీసీబీ ఫీమేల్తోని అట్లా కంపేర్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి 8th పాయింట్ వచ్చేసి ఫేజ్ 3 ఉంటుందా. ఈ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకు ఒక 3-4 days లో తెలిసిపోతుంది ఫేజ్ 3. సో లాస్ట్ ఇయర్ అయితే ఉండే మనకు ఎక్కువ సీట్స్ మిగిలితే ఫేజ్ 3 ఉంటుంది. సపోజ్ స్పాట్ అడ్మిషన్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది కంబైన్డ్ కౌన్సిలింగ్. అంటే మనం ఇంట్లోనే కూర్చొని నాకు ఈ కాలేజ్ కావాలని పెట్టుకుంటాం. కానీ స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక 2 కాలేజెస్ ఉన్నాయి కదా, అట్లా ఆల్ ఓవర్ తెలంగాణలో ఎన్ని కాలేజెస్లో సీట్స్ మిగిలిపోయినాయో వాళ్ళు చెప్తారు. సో ఈ కాలేజ్లో ఇన్ని సీట్స్ ఉన్నాయి, ఈ కేటగిరీలో ఇన్ని ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు ఆ కాలేజ్కి వెళ్ళి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేది ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ అన్వరూలంలో ఎస్సీలో ఒకటి మిగిలింది, బీసీబీలో 2 ఉన్నాయి, ఎస్టీలో ఒకటి ఉంది. ఇట్లా వేకెన్సీస్ ఉన్నాయని మనకు వెబ్సైట్లో పెడతారు. వెబ్సైట్లో పెట్టి తెలంగాణలో ఉన్న అన్ని మీడియంస్, మీ మీడియంలో మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, ఆ మీడియం ఓపెన్ చేసుకొని ఎగ్జాంపుల్ ఏ కాలేజీలో వెళ్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్కి ఈ పలానా డేట్స్ అని చెప్తారు. అక్కడ మీరు సర్టిఫికేట్స్తోనే వెళ్ళాలి. అక్కడ సపోజ్ ఒక 50 మంది 60 మంది వస్తారు. వచ్చిన తర్వాత అదే కేటగిరీలో ఎంతమంది వస్తారో అందులో టాప్ ఎవరు ఉంటారు యాజ్ పర్ రిజర్వేషన్ రూల్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చేస్తారు. సింపుల్గా కాలేజ్లో డీటెయిల్స్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మనం అక్కడ వెళ్ళి మనం పార్టిసిపేట్ చేయాలి. సీట్ వస్తే అక్కడ జాయిన్ అయిపోవాలి. సో అది ప్రాసెస్ ఉంటుంది స్పాట్ అడ్మిషన్స్. ఇప్పుడు ఆన్లైన్లో ఎట్లా జరుగుతుందో అక్కడ ఆఫ్లైన్ మోడ్లో జరిగేది, దాన్ని స్పాట్ అడ్మిషన్స్ అంటారు. మోస్ట్లీ ప్రైవేట్ కాలేజెస్లో స్పాట్ అడ్మిషన్స్ ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ నుంచి మనకు గవర్నమెంట్ కాలేజ్లో కూడా స్పాట్ అడ్మిషన్స్ స్టార్ట్ చేసారు. సో ఈ ఇయర్ కూడా మనకు గవర్నమెంట్ కాలేజ్లో కూడా స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. స్పాట్ అడ్మిషన్స్లో సీట్ వచ్చినా ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కొద్దిగా అమౌంట్ అయితే అడుగుతారు. కన్వీనర్ ఫీ 12,000తో పాటు మీకు ఇది కూడా అడుగుతారు. సో ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు మనకు స్పాట్ అడ్మిషన్స్లో. గవర్నమెంట్లో అయితే ఒక తక్కువ ఫీ ఉంటుంది కాబట్టి మీకు నో ప్రాబ్లం. ప్రైవేట్లో వస్తే ఒక 15,000 నుంచి 20,000 ఎక్స్ట్రా అడుగుతారు. సో ఇది స్పాట్ అడ్మిషన్స్. సో మోర్ సీట్స్, సపోజ్ 9th పాయింట్ ఏంటంటే సీట్స్ ఎక్కువ మిగిలిపోయినాయి, ఒక 1000 పైన మిగిలిపోయినాయి అంటే ఫేజ్ 3 పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. 90% ఫేజ్ 3 ఉంటుంది. బై ఛాన్స్ తక్కువ సీట్స్ ఇప్పుడు ఫేజ్ 2లో అందరు రిపోర్ట్ చేస్తారు. రిపోర్ట్ చేస్తే మనకు స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి, ఫేజ్ 3 ఉండదు. సో ఇక్కడ స్లైడింగ్ అన్నా ఫేజ్ 2 అన్నా ఒకటే. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మళ్ళీ. సో ఇక్కడ అప్డేట్ ఎప్పుడు రావచ్చు. సో అప్డేట్ వచ్చేసి మనకు 28th or 29th రోజు ఉంటే ఫేజ్ 3 ఉంటుంది, లేకపోతే స్పాట్ అడ్మిషన్స్ ఉంటుంది. అఫీషియల్ డేట్ ఇప్పుడు మనకు తెలియదు, ఎందుకంటే మీరు వెళ్ళాలి కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ అవుతారా కారా. ఆ డేటా అనేది మనకు డీసెట్ కన్వీనర్కి వెళ్ళిన తర్వాత అప్పుడు 28th రోజు 29th రోజు మనకు స్పాట్ అడ్మిషన్స్ ఉంటుందా, స్పెషల్ ఫేజ్ ఉంటుందా, ఆర్ ఫేజ్ 3 ఉంటుందా, అది మనకు అప్డేట్ ఇస్తారు. సో ప్రజెంట్ అయితే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. 2 days వెయిట్ చేయాలి. 2 days తర్వాత ఆ డేటా చూసుకొని వాళ్ళు ఎక్కువ సీట్స్ ఉంటే ఫేజ్ 3, లేకపోతే స్పాట్ అడ్మిషన్స్. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి చాలా మంది ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కావచ్చు, డిగ్రీ రీసెంట్గా కంప్లీట్ అయిపోయిన పేరెంట్స్ కావచ్చు. సో ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, మనకు కాలేజెస్ అనేవి దూరం ఉంటాయి. సింపుల్ పాయింట్. సో మనకు డిఎడ్ సీటే ఇంపార్టెంట్. మనము డిస్టెన్స్ దూరం ఉంది, నేను అంత దూరం పంపలేను మా స్టూడెంట్స్ అనుకుంటే ఇప్పుడు మీరు డిఎడ్ ఇక్కడ వరకు వచ్చింది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ప్రాపర్ డెసిషన్ అయితే తీసుకోండి. సో చూడంగా 2 years అయితే అయిపోతుందండి. సో మంచి కోర్సు, వేరే కోర్సెస్కి లేని డిమాండ్ దీనికి ఉంది. సపోజ్ దీనికి కూడా ఎక్కువ సీట్స్, ఎక్కువ కాలేజెస్ ఉంటే దీనికి అంత డిమాండ్ ఉండకపోతుండే. సో మీరు ఏం ఫిక్స్ చేసుకోండి అంటే మనకు సీట్ అనేది కొన్ని కాలేజెసే ఉంటాయి, అది చాలా దూరం ఉంటుంది. మీరు ఒక్కరికి కాదు, అందరికి అదే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మనం కూడా అందరిలోనే ఉన్నాం. కాబట్టి మీరు కంఫర్టబుల్ అనుకుంటే జాయిన్ అయిపోండి, కంఫర్టబుల్ లేకపోయినా జాయిన్ అయిపోతే మనకు అలవాటు అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ గురుకులాల్లో 5th class 6th class నుంచే వాళ్ళు హాస్టల్లో ఉంటారు. సో వాళ్ళకి లేని ఇబ్బంది మీరు 10th ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి అంత ఇబ్బంది ఏమో నాకు అర్థమవుతలేదు. సో మనకు డిఎడ్ సీటే కావాలంటే మీరు డిస్టెన్స్ కావచ్చు, పిల్లలు ఉన్నారు, సో నేను హౌస్ వైఫ్, సో ఇవన్నీ సెకండరీ. మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకోసమే మీరు ఈ 2 years ఓపిక పట్టుకుంటే మీకు ఒక 30 yearsకి ప్లస్ పాయింట్ అవుతుంది. సపోజ్ మీకు జాబ్ వస్తుందంటే ఇప్పుడు మీరు 2 years దూరం ఉంది, పిల్లలు ఉన్నారు, సో నేను వెళ్ళలేను, ఎఫ్ఆర్ఎస్ ఉంది, అటెండెన్స్ ఉంది, రెగ్యులర్గా రమ్మంటున్నారు, ఇవన్నీ రీజన్స్ పెట్టుకుంటే ఇప్పుడు మీరు డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వేస్ట్, అంటే మీకు సీట్ వచ్చి వేస్ట్ అయిపోయింది ఇప్పుడు. సో మీరు ప్రాపర్గా థింక్ చేయండి. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ప్రాబ్లమ్స్ని సెకండరీగా పెట్టుకొని ఫస్ట్ మనము డిఎడ్ జాయిన్ అయిన తర్వాత సిచ్యువేషన్ బట్టి అప్పుడు మనకు తగ్గట్టు మనం అడాప్ట్ చేసుకోవాలి.
సో అందరు చేస్తున్నారు కదండి. మీరు ఇప్పుడు కొత్త బ్యాచ్ అని కాదు, ఇప్పుడు 24, 25, 45 ఏజ్ వాళ్ళు ఉన్నారు, 40 ఏజ్ ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారు, డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు, బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళలాగే మనమే కాబట్టి సో ఒక్కసారి థింక్ చేయండి. థింక్ చేసి ప్రాపర్గా మీరు డిసిషన్ అయితే తీసుకోండి. అండ్ మనము ఇంటర్ స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ స్టూడెంట్ వాళ్ళ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వాళ్ళ రూమ్లో ఉండడం కావచ్చు, లేకపోతే రెంట్స్ ఎవరో ఒకరు ఉంటారు, హాస్టల్ లేకపోయినా రెంట్స్లో ఉండన్నా మీరు చాలా మంది ఉంటున్నారు, అట్లా కూడా ఉండొచ్చు. సో మనము సీట్ ఒక్కటే ఇంపార్టెంట్ అని పెట్టుకుంటే ఇవన్నీ సెకండరీ కింద వస్తాయి. ఈ సెకండరీని మీరు ఫస్ట్ పెట్టుకుంటే ఈ సీట్ పోతుంది. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకు ఇంత హార్ష్గా మాట్లాడాల్సి వస్తుందంటే, ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసిన అమౌంట్ వేస్ట్, టైం పెట్టిన అమౌంట్ వేస్ట్, ఇప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2లో టెన్షన్ పడుకుంటూ ఇక్కడ వరకు వచ్చింది కూడా వేస్ట్ అయిపోతుంది. సో దీన్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటే బెనిఫిట్ అవుతారు. లేకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే అవుతుంది. నెక్స్ట్ ఇయర్ గివ్వే కాలేజీలు ఉంటాయి, గివ్వే ర్యాంక్స్ వస్తాయి, మళ్ళీ ఇదే పొజిషన్ వస్తుంది. సో అదేదో ఇప్పుడే జాయిన్ అయిపోయారు అనుకోండి, మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. మళ్ళీ మీరు జాయిన్ అవ్వకుండా మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్లో వెళ్తా నాకు వస్తుందేమో అంటే మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. కాబట్టి అదేదో మీరు ఇప్పుడే జాయిన్ అయిపోతే మీకు కనీసం అమౌంట్ అన్నా సేవ్ అవుతాయి. మళ్ళీ సేమ్ సీట్ స్పాట్ అడ్మిషన్స్లో వస్తే వాళ్ళు 10,000, 20,000, 30,000 ఎక్స్ట్రా అడుగుతారు. అది అమౌంట్ పే చేసే బదులు మీరు ఇప్పుడే కన్వీనర్లో జాయిన్ అయిపోతే బెటర్ ఆప్షన్. సో ఇంకా మీకు ఏమైనా వేరే డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్తో మెన్షన్ చేయండి. సో నా సజెషన్ అయితే మీరు సెకండరీ రీజన్స్ ఏమున్నా, మీకు డిఎస్సి టీచింగ్ వైపు ప్యాషన్ ఉంది అంటే జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే మీకు అలవాటు అయిపోతుంది, 2 years చూడంగా అయిపోతుంది. లేదు నాకు వేరే ఆప్షన్ ఉంది, వేరే సైడ్ వెళ్తా అంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ డిఎడ్ టీచింగ్ వైపు వెళ్ళాలనుకుంటే మీరు ఎక్కడ వచ్చినా వేయాలి, ఎందుకంటే తక్కువ కాలేజెస్ ఉన్నాయి. సో ఈ ఒక్క పాయింట్ అర్థమవుతే మీరు జాయిన్ అయిపోతారు, లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే డిఎడ్ రాసి వేస్ట్ అయిపోయింది మీకు. సో టైం వేస్ట్, మనీ వేస్ట్, ఇంత ఇక్కడ వరకు వచ్చి కూడా వేస్ట్ అయిపోతుంది. సో ప్రాపర్ డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ మనకు ఫేజ్ 3 కావచ్చు స్పాట్ అడ్మిషన్స్ మనకు ఈ 3-4 days తర్వాత అప్డేట్ వస్తుంది. రాగానే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ వీడియోస్ చూడండి, మనము ఫీజ్ పేమెంట్ ఎట్లా చేసుకోవాలి అండ్ కట్ ఆఫ్స్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పాను. అవి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.